దాదాపు నేను ఇన్వాల్వ్ అవుతాను. కానీ ఈ వచ్చే కొత్త జనరేషన్స్కు ఈ స్కూల్ మాది అనేటువంటి ఫీలింగ్ ఎంత ఉందంటే నాకు కొంచెం అర్థమవుతుంది. 15 సంవత్సరాల క్రితం బయటికి వెళ్ళినటువంటి పిల్లలు మన స్కూల్ నుంచి బయటికి వెళ్ళి 15 సంవత్సరాలు అంటే సుమారుగా మళ్ళీ మా దగ్గరికి వస్తారు. వాళ్ళు ఎక్కడో ఉద్యోగంలో సెటిల్ అవ్వడం, లేకుంటే టీచర్స్, లేకుంటే విలేజర్స్ ఎక్కడో ఉంటారు. కానీ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ దామోదర్ సార్ యొక్క బ్యాచ్లో జాయిన్ కావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. సరే, నిన్నటి వరకు ఆయన స్కూల్స్ పోయినారు, పిల్లలందరూ అయిపోయారు. ఇక రేపటి నుంచి మీరు అంటే ఈ 10th క్లాస్ పిల్లలు వచ్చిన ప్రతిసారి టీచర్స్ కలవండి, స్కూల్స్ దగ్గర ఉండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే రండి. ఖచ్చితంగా ఈ స్కూల్ మనదే అనేటువంటి భావన ఖచ్చితంగా మీలో రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎన్ని ఎగ్జిబిట్స్ పెట్టుకున్నా కానీ మనం అంటే ఈ అకాడమిక్గా మనం డెవలప్ అవుతాం, కానీ మనం ఒక మానసిక ప్రశాంతత కోసం, లేక మానసికంగా ఆలోచించడానికి, సామాజికంగా ఆలోచించడానికి మాత్రం ఖచ్చితంగా బడిని ప్రాతిపదిక చేసుకుని బడి నుంచే మనం ఆలోచన ప్రారంభించాలి. గుడి ఉందో లేదో మనకు తెలియదు, కానీ బడి నుంచి ఖచ్చితంగా అది రావాలనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మన స్కూల్ నుంచి మనం ఆలోచిస్తే కొన్ని సంఘటనలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటవి. అవి వేదికల మీద చెప్పుకోవద్దు, కానీ అలాంటి వాటిని మనం అరికట్టుకోవడానికి మనం నిరంతరం సంసిద్ధంగా ఉండాలనేటువంటి రిక్వెస్ట్ నేను చేస్తున్నాను. ఇక ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ ఒక మినీ సైన్స్ ఫేర్, దాదాపు మండల లెవెల్ కాదు కదా, డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫేర్ కూడా దాదాపు ఈ లెవెల్లో ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను సుమారుగా ఒక 10-12 సంవత్సరాలు చాలా బ్రహ్మాండంగా డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్ కూడా నిర్వహించినటువంటి ఎక్స్పీరియన్స్ అంటే నాకు అనుభవం నాకు ఉంది. దాన్ని చూసి నేను చెప్తున్నాను, ఒక మంచి వర్తి ఉన్నటువంటి ఎగ్జిబిట్స్ తయారు చేసి పెట్టినందుకు చిన్నారులకు మరియు గైడ్ టీచర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సీజన్ అయితే అంటే అకాడమిక్ ఇయర్ ఎండింగ్ లో ఉంటుంది. ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ ఇదే సీజన్ లో మనం ఒక మంచి ఇంకా గ్రాండ్ గా ఉండే ప్రోగ్రామ్, అంటే మేము చిన్నగా అనుకున్నాం కానీ చాలా గ్రాండ్ గా అయితే ఇంకా గ్రాండ్ ప్రోగ్రామ్ చేసుకోవడానికి మేము సంసిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మాకు దామోదర్ సార్ పోయినా కానీ దామోదర్ సార్కు సరితూగేటువంటి వాళ్ళు కూడా మనకు వేదిక మీద తప్పకుండా ఉన్నారు. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ కూడా మనకు ఖచ్చితంగా ఉంటాయి. మేము ముందు నడవడానికి మేము నిరంతరం ప్రయత్నం చేస్తాం. కాకుంటే పిల్లలకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే స్కూళ్ళల్లో జరిగే ప్రతి ప్రోగ్రాంకు మీ పేరెంట్స్ తీసుకుని రావాలి. చాలా అంటే మీ నాన్న చాలా ముఖ్యమైన పనులు ఉంటే అమ్మని తీసుకుని రండి. అమ్మ రాలేకపోతే నాన్న వచ్చేటట్టు ఖచ్చితంగా మీరు చేసి ఇప్పుడు ఈరోజు మనం మీరు చూసింది చాలా ముగ్ధులే. ఒకరు డాక్టర్ అమ్మలాగా ఉన్నారు, ఒకరు సైంటిస్ట్ లాగా ఉన్నారు, ఒకరు సోషల్ సైంటిస్ట్ లాగా ఉన్నారు. అంతేకాకుండా నిన్న రంగవల్లి ప్రోగ్రామ్ చేశారు. అసలు రంగవల్లి ప్రోగ్రామ్ లో చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకైతే. రంగవల్లి ప్రోగ్రామ్ నేను రంగవల్లి అంటే మామూలుగా ఏదో గృహిణులు వేసే ముగ్గులు, చుక్కల ముగ్గేసి ఏదో ఈసీ అంశాలు బాతులు పెడతారు అనుకున్నాను, కానీ అన్ని కూడా సైన్స్ ఎగ్జిబిట్స్ మొత్తం కళ్ళ గట్టడు చాలా బ్రహ్మాండంగా తీశారు. వాటికి నేను చాలా ప్రత్యేకంగా అభినందనలు. నెక్స్ట్ చేసే ప్రోగ్రామ్స్ మరింత ఘనంగా చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. కాకుంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ ఎక్కువ రావాలి, పేరెంట్స్ అందరూ రావాలి. ఇద్దరు పేరెంట్స్ అంటే తల్లిదండ్రులు ఇద్దరితో రావాలి, లేకుంటే కనీసం ఒక్కరైనా రావాలి. ఇలాంటి ప్రోగ్రామ్ చేసుకున్నట్టయితే వాళ్ళకు మన స్కూల్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇంకొక చిన్న సందర్భం కూడా నేను చెప్తాను. ఫస్ట్ మీటింగ్ దామోదర్ సారు చేసిన మీటింగ్ 2014 ఫిబ్రవరి 9th రోజు మీటింగ్ అయింది. 9th రోజు మీటింగ్లో ఒక 7-8 మంది అంతే దాదాపు మనందరం ఉన్నాం. ఆ మీటింగ్లో ఫస్ట్ సెంటెన్స్ ఏంటంటే దామోదర్ సారు మన బడి చాలా స్ట్రెంత్ ఉన్న బడిని సుమారుగా 135 మందికి దిగింది, స్ట్రెంత్ తగ్గిపోయింది, అది మన బడి కదరా, మనం ఆ 330 పోయి 110 అవుతుంది, 110 పోయి 85 అవుతుంది, 85 పోయి 65 అయితే ఆఖరికి బడి మూతపడుతుంది. మనం ఖచ్చితంగా బడి కోసం ఏమన్నా చేయాలని మమ్మల్ని అందరినీ, సార్ యొక్క స్టూడెంట్స్ అయినట్టు మమ్మల్ని అందరినీ పురమాయించి చిన్నగా కార్యక్రమాలు చేయడానికి ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమమే ఇప్పటి వరకు సుమారుగా లక్షలలో కొన్ని రూపాయలు జమ చేసి సార్ మా చేతిలో పెట్టిపోయినటువంటి పరిస్థితిని కూడా నేను మీకు చెప్తున్నాను. అంటే ఒక అడుగుతోని ప్రారంభమైంది. అది అయినటువంటి ప్రోగ్రామ్ ఇప్పుడు ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ మనం సద్వినియోగం చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ దామోదర్ సార్ చేసిన కార్యక్రమం ద్వారా మీరు లబ్ధి పొందాలి. మళ్ళీ టచ్లో ఉండాలి, మీ హెడ్ మాస్టర్కు, మీ టీచర్స్కి టచ్లో ఉండాలి. ఉన్నట్లయితేనే ఈ ప్రోగ్రామ్ అయ్యో మేము ఫలవంతంగా ఉంటుందనేది అనుకుంటాం. బాసరకి వెళ్తున్నారు 8 మంది 7 మంది పోయినారు అనుకుంటున్నాం. మళ్ళీ ఎక్కడ ఉంటున్నారు వాళ్ళు? బాసర పోయిన వాళ్ళు. మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా అకేషన్ ఉంటుందా మన స్కూల్లో? ఎప్పుడైనా ఉంటుందా? ఆ అకేషన్ పెట్టండి. బాసర సెలవు ఉన్న రోజు ఒక రోజు పెట్టండి. హాలిడేస్ ఉన్నాయనుకో, హాలిడేస్ అయినా పర్వాలేదు, పిల్లల్ని పిలవండి. ఒక రోజు హెడ్ మాస్టర్ గారికి ఒక అభ్యర్థన. ఆ బాసర పిల్లలకు హాలిడే ఉన్న రోజు 10-12 మంది ఉంటారు. ఇప్పుడు బాసరలో అయిపోయిన వాళ్ళు ఉన్నారు.
వాళ్ళందరినీ తీసుకొని వచ్చి హాలిడేస్ ఒక్కరోజు స్పేర్ చేయలేమా? మనం రండి, మీ స్టాఫ్ అంతా రండి, మళ్ళీ పిల్లల్ని పిలవండి, మా అటువంటి వాళ్ళు వస్తాం, వాళ్ళు ఏ పద్ధతిలో ఉన్నారు, ఎలా ఉన్నారు అనేటువంటిది మనం చూస్తాం. మనకు కొంత ఎక్స్పీరియన్స్, మన పిల్లలకు కూడా కొంత ఎక్స్పీరియన్స్. ఇలాంటి ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మాత్రమే అంటే స్కూల్ లైవ్గా ఉంటుంది. లేకపోయినట్లయితే ఈ దామోదర్ సార్ చెప్పినట్టు అప్పుడు మనకు 130-138 మందితో అప్పుడు ప్రారంభమైనటువంటి ప్రోగ్రామ్స్. సారు చాలా ప్రోగ్రామ్స్ క్యాంపెయిన్ అంటే విలేజ్లో కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినాం 14 తర్వాత చేస్తే అది 185-200 కనుక క్రాస్ అయిన సందర్భం కూడా మనం ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. దాన్ని మళ్ళీ మెల్లగా వెనుకకు వస్తుంది. ఆ వెనుకకు వచ్చిన దాన్ని కట్టవేసి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా స్ట్రెంత్ పెరిగేటట్టు ఖచ్చితంగా చేయాలి. చేస్తేనే మనం ఇటు పిల్లలు బాగా ఎక్కువ ఉండాలి, ఇటు చాలా తక్కువ మంది ఉన్నా పర్వాలేదు, కానీ అటు పిల్లలు చాలా ఎక్కువ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. స్కూల్ అంతా క్యాంపస్ అంతా కూడా బాగా ఉంటుంది. కాబట్టి సరే, ఎక్కువ స్పీచ్కు అవకాశం తక్కువనే ఉంది. నేను అయినా చాలా విషయాలు నాకు గుర్తొచ్చినాయి, అన్నిగా భావించొద్దు. నేను చెప్పాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నేను ధన్యవాదాలు చేస్తూ తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.